3, 2, 1. ప్రీవియస్ క్లాస్లో ఏం చేసాం? ప్రీవియస్ క్లాస్లో మనం రెక్టాంగిల్ ఎలా డ్రా చేయాలి, దానికి గల షార్ట్ కట్ ఏంటి అనేది నేర్చుకుందాం. సో మనం ఈ వీడియోలో ఏం చేస్తామంటే పాలీలైన్ షార్ట్ కట్స్ ఏంటి, పాలీలైన్ ఎలా ఉంటుంది, దానికి ఎలా షార్ట్ కట్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చూస్తాం. సో మీరు చూసుకున్నట్లయితే 3 టైప్స్ ఆఫ్ అంటే మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి 3 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్ అన్నది ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సర్కిల్ 50 రేడియస్తో ఒక సర్కిల్ ఉంది. సో నెక్స్ట్ దాని లోపల ఇన్నర్ సర్ఫేస్లో ఏముంది, ఇన్నర్ సర్ఫేస్లో స్క్వేర్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 50 రేడియస్తో మనకు 5 సైడ్స్తో ఒక పాలీగాన్ పైన ఉందన్నమాట, ఒక సర్కిల్. తర్వాత ఈ సర్కిల్ గమనించారనుకోండి, అబ్జర్వ్ చేస్తే మనకు ఈ పాలీగాన్ అన్నది సర్కిల్ అంటే అవుటర్ ఉందన్నమాట. సో అది ఎలా డ్రా చేయాలి ఏంటి అన్నది చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్కి వచ్చామనుకోండి, ఈ డయాగ్రామ్ సర్కిల్ లోపల ఇన్నర్ ఫేస్లో మనకు ఏంటంటే స్క్వేర్ అన్నది ఎలా డ్రా చేయాలి చూస్తాం. సరే ఓకేనా. సర్కిల్ కమాండ్ అంటే రేడియస్ తీసుకున్నాం, ఓకేనా. సో రేడియస్ అంటే 50 రేడియస్తో 50 ఎంటర్. సో మనం 50 రేడియస్తో ఒక సర్కిల్ అనేది డ్రా చేసాం. తర్వాత పాలీలైన్ సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ మనకు ఎంటర్ నెంబర్ ఆఫ్ సైడ్స్ అని వచ్చింది. సో మనకు స్క్వేర్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి, ఓకేనా. 4 ఎంటర్. తర్వాత స్పెసిఫిక్ సెంటర్ ఆఫ్ పాలీగాన్ అని వచ్చింది. స్పెసిఫిక్ సెంటర్ ఆఫ్ పాలీగాన్ నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ సెంటర్లో సెలెక్ట్ చేస్తాను. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్ది ఏంటి, ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ అని వచ్చింది. తర్వాత సర్కంస్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ అని వచ్చిందనమాట. సో ఫస్ట్ది క్లిక్ చేసామనుకోండి, ఫస్ట్ది ఇలా వచ్చింది. సో ఇలాగా. సో మనం సర్కిల్ ఏదైతే మనం రేడియస్ ఇచ్చాము 50, సో నేను ఇక్కడ 50 ఎంటర్ ఇచ్చాను. చూసారనుకోండి, ఇది సర్కిల్ లోపలే మనకు వచ్చిందనమాట. సో ఎందుకు మనం ఫస్ట్ ఏదైతే ఆప్షన్ ఉందో దాన్ని క్లిక్ చేసాం, సో అలా వచ్చింది. సో తర్వాత చూసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. సో ఇది స్క్వేర్ అనేది మనం పాలీగాన్ యూజ్ చేసి కూడా ట్రై చేయొచ్చు. తర్వాత ఇదే డయాగ్రామ్ని డ్రా చేద్దాం. సర్కిల్ 50 ఎంటర్, ఓకేనా. సో ఇదే విధంగా మనం పాలీగాన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాం. షార్ట్ కట్ ఏంటి పాలీగాన్కి? POL ఎంటర్, ఓకేనా. సో నెక్స్ట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇంతకుముందు మనం స్క్వేర్ కావాలంటే మనం ఏం చేసాం? 4 సైడ్స్ ఇచ్చాం. ఇప్పుడు నేను పాలీగాన్ ఇంకో 5 సైడ్స్ పెంచుతున్నాను. 5 ఎంటర్, ఓకేనా. నెక్స్ట్ స్పెసిఫై సెంటర్ ఆఫ్ పాలీగాన్. సో మిడిల్ పాయింట్లో క్లిక్ చేశాను. సో మళ్ళీ నేను ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా, ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్, ఓకేనా. క్లిక్ చేస్తున్నాను. సో సర్కిల్ మనం ఎంత రేడియస్ ఇచ్చాం? 50 రేడియస్తో. అదే 50 రేడియస్తో మనం ఎంటర్ ఇస్తాం, ఓకేనా. చూసుకున్నట్లయితే మనకు సర్కిల్ లోపల ఇంటర్ఫేస్లోనే మనకు ఆ పాలీగాన్ అనేది డ్రా అయిందన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి మనకేం కావాలి? నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పాలీగాన్ లోపల మనకు ఇన్నర్ ఫేస్లో మనకు సర్కిల్ అనేది డ్రా అవ్వాలి, ఓకేనా. సో మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ 50 రేడియస్. నెక్స్ట్ ఈ పాలీగాన్ అన్నది మనకు ఈ సర్కిల్ బయట అవుటర్ రావాలన్నమాట. సో నెక్స్ట్ పాలీగాన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ సైడ్స్, ఓకేనా. సో 5 ఎంటర్, ఓకేనా. తర్వాత స్పెసిఫిక్ సెంటర్ ఆఫ్ పాలీగాన్ క్లిక్ చేసుకున్నాం. తర్వాత సో ఇంతకుముందు మనం ఏం చేసాం? ఏదైతే ఫస్ట్ ఆప్షన్ ఉందో దాన్ని క్లిక్ చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉంది, సర్కంస్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ అనమాట. దీన్ని క్లిక్ చేసుకున్నాం. సో సర్కిల్ మనం ఎంత రేడియస్ ఇచ్చాం? 50 ఇచ్చాం, చూసారా. సో ఈ డయాగ్రామ్కి డిఫరెన్స్ ఏంటంటే పాలీగాన్ అన్నది లోపల ఇన్నర్ ఫేస్లో ఉంది, పాలీగాన్ అన్నది అవుటర్ ఫేస్లో ఉందన్నమాట. సో యాజ్ యూజువల్. సో మనం డయాగ్రామ్ ఎంత రేడియస్ ఇచ్చాం ఏంటి అన్నది ఇక్కడ నుంచి మనం రెఫరెన్స్ చేసుకోవచ్చు. సో ఇట్లాగా మనం పాలీగాన్ అన్నది ప్రాక్టీస్ చేయాలి. దీని కలర్ చేంజ్ చేసుకోవాలంటే బై లేయర్ ఉంటుంది, ఎల్లో. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే నెక్స్ట్ కమాండ్స్ గురించి చూద్దాం.